సంగఛధ్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సనాతన ధర్మంలో గురువుని మించినది మరొకటి లేదని చెప్తున్నారు. అసలు సాధన అన్నది గురువుని వెతుక్కోవటం, గురువుని ఆశ్రయించటంతోనే ప్రారంభమవుతుందట. నాకు గురువు కావాలన్న కోరిక ఉండాలి, గురువుని వెతుక్కోవాలి. మనం వెతుక్కోవటం వల్ల ఆయన దయ కలిగి మన దగ్గరికి వస్తాడని చెప్తున్నారు. ఒకసారి గురువు లభించాక జీవితం గాడిన పడ్డట్టే అంటోంది మన సనాతన ధర్మం. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర మన జీవితాన్ని నుంచి స్వామి నన్ను అనుగ్రహించు, నన్ను నడిపించు నిత్యం అని కోరుకోవచ్చుట. దానికే పెద్దలు తదధీన వృత్తి అని పేరు పెట్టారు. నా జీవితాన్ని నడిపించువయా అంటున్నాం. అయితే గురువుని అనేక రూపాలుగా చెప్తున్నారు. ఒక చోట దత్తాత్రేయుడిగా చెప్తే, మరో చోట దక్షిణామూర్తి అంటున్నారు, హయగ్రీవుడు అంటున్నారు. అనేక రూపాలుగా చెప్పినా మనకి ఒకే శివతత్వం గురు రూపంలో వచ్చింది అనటం పెద్దలు మనకి ఇస్తున్నటువంటి ప్రత్యేకమైన మార్గదర్శనం. మనం రామాయణం గురించి చెప్పుకున్నప్పుడు గతంలో ఒకసారి అనుకున్నాం, రామచంద్రమూర్తి సాక్షాత్తు దత్తాత్రేయ అవతారము, ఆ రకంగా గురుస్వరూపము అని మనం చెప్పుకోవడం జరిగింది. పెద్దలు చెప్పిన విషయాన్ని మనం తలుచుకున్నాం. కాబట్టి అటువంటి గురుస్వరూపమైన రామచంద్రమూర్తి మనందరినీ ఈ పౌర్ణమి రోజు అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ ఈరోజు డాక్టర్ గారిని వారి ప్రవచనాన్ని మనకు అందించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीं अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు జూలై నెల 21వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం. మనం వాల్మీకి మహర్షి మనకి అందించినటువంటి 24,000 శ్లోకాల రామాయణాన్ని నెమ్మదిగా చూస్తూ ముందుకు వెళ్తున్నాం. యుద్ధకాండ 74వ సర్గలో ఉన్నాం. ఒక 52 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం మనం కిందసారి. సందర్భం ఇంద్రజిత్తు వేసినటువంటి ఆ బ్రహ్మాస్త్రానికి మొత్తం వానరులందరూ కూడా మరణించారు, లేదా సుమారుగా మరణించారు. ఒక ఇద్దరు మాత్రం మరణించలేదు, వారిని ఏమీ చేయలే. ఒకరు ఆంజనేయ స్వామి, రెండు విభీషణుడు. రామలక్ష్మణులు కూడా బ్రహ్మగారి మీద ఉన్నటువంటి గౌరవంతో తలవంచారు. వారు కూడా దానిని భరించారు. ఆ చీకట్లో విభీషణుడు, ఇంద్రజిత్తు రెండు కాగడాలు పట్టుకుని తిరుగుతుంటే అరమూతపడినటువంటి కన్నులతోటి తెలిసి తెలియనటువంటి తెలివితోటి ఉన్నటువంటి జాంబవంతుడికి ఒకసారి విభీషణుడు యొక్క మాట వినపడింది. గొంతు బట్టి గుర్తుపెట్టి మళ్ళీ ఇంకోసారి నేను జన్మించాను అనిపించింది జాంబవంతుడు. వెంటనే ఆయన హనుమ క్షేమంగా ఉన్నాడా అని అడిగారు. ఆశ్చర్యపోయిన విభీషణుడికి ఎందుకు అడిగాడో కూడా సమాధానం చెప్పాడు. మొత్తానికి హనుమ ఆయన పాదాల దగ్గరే ఉండి నమస్కారం పెడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆగచ్చ హరి శార్దూల, ఇంత మొహం అయిపోయింది జాంబవంతుడు, ఇంకా కళ్ళు పూర్తిగా కనిపించటం లేదు.
కళలో బాణాలు దిగిపోయాయి ఆయనకు కూడా. ఆయన వెంటనే ఆ రాబోయ్ హనుమ రా అని పిలిచారు. పిలిచి ఆప్యాయంగా పిలిచి వ్యాధితేంద్రుడే ఉన్నాడు, నోట మాట రావడమే కష్టంగా ఉన్నది. కాబట్టి అప్పుడు సప్త షష్ఠీ హతా కోట్య వానరాణం తరస్వినాం అంటారు మహర్షి. ఒక 67 కోట్ల మంది వానరములు ప్రాణాలు పోయి అక్కడ గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి మరి రామలక్ష్మణులు మాత్రం ఎందుకు పడిపోయారండి అంటే, వారికి బ్రహ్మాస్త్రం ఏమి కొత్తది కాదు. ఇంద్రజీ ఒకటే లక్షణం ఏమిటంటే, ప్రత్యేకంగా రామలక్ష్మణుల మీదకి ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేదు ఇంద్రజిత్. ఇంద్రజిత్ ఆ బ్రహ్మాస్త్రాన్ని అక్కడ ఉన్నటువంటి శత్రుసేన అంతటి మీదకి కూడా ప్రయోగించారు. కాబట్టి తమ మీదకి ప్రత్యక్షంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించకపోయినట్లయితే దానికి ప్రత్యేకంగా దాన్ని ఎదుర్కోవడానికి ఇంకో అస్త్రం వేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. బ్రహ్మాస్త్రం వారి మీదకి మాత్రమే ప్రయోగింపబడలేదు కాబట్టి వారు ప్రత్యస్త్రాన్ని దాని మీదకి ప్రయోగించడానికి అవకాశం లేకపోయింది. వేసినా అవి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. పైగా దాన్ని ప్రతిఘటించడానికి కనుక ప్రయత్నం చేస్తే బ్రహ్మాస్త్రం సంహరించేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రతిఘటించకుండా ఉండడమే మార్గం అయ్యా. కాబట్టి లేకపోతే విభీషణుడిని హనుమంతుడిని కూడా ఏమి చేయనటువంటి బ్రహ్మాస్త్రం రామలక్ష్మణుల్ని అలాగే కదలకుండా పడిపోయేలా చేయడం ఏమిటి? లక్ష్మణుడు ప్రతిఘటించడానికి సిద్ధపడుతున్నాడు. ఆ బ్రహ్మాస్త్రానికి ఎదుర్కోవడానికి మరొక బ్రహ్మాస్త్రాన్ని, బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని మరొకటి వేద్దామనేటువంటి ఉత్సాహంతోనే ఉన్నారు లక్ష్మణస్వామి. కానీ వారించారు రామస్వామి. అది పద్ధతి కాదయ్యా, బ్రహ్మాస్త్రాన్ని గౌరవించేటువంటి పద్ధతి అది కాదు. అద్యత్వం ధీమన్ మయా సహ అవ్యగ్రమనాహ సహస్వా. నువ్వు కూడా ఏమి కంగారు పడకుండా, తొట్టుపాటు పడకుండా లక్ష్మణ సేపు ఓర్చుకోబోయా అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ ఊరుకున్నారు. ఇంద్రజిత్తుకి తెలుసు, నేరుగా వాళ్ళ మీదే బ్రహ్మాస్త్రాన్ని కనుక ప్రయోగించినట్లయితే వాళ్ళు ప్రత్యస్త్రంతో దాన్ని తిరస్కరించగలరు, అంతటి సత్తా వారికి ఉన్నది అనేటువంటి విషయం తెలుస్తుంది. అందుకే రామలక్ష్మణుల మీదకి ప్రత్యేకంగా వేయలేదు. అందరి మీదకి పడేలాగా బ్రహ్మాస్త్రాన్ని వేశాడు తప్ప కేవలం రామలక్ష్మణుల మీదకి వేయలేదు. వేస్తే వాళ్ళు నిర్వీర్యం చేసేస్తారు క్షణాల్లో. కాబట్టి ప్రాకృతులైనటువంటి వాళ్ళు మరణిస్తారు కానీ బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు బ్రహ్మాస్త్రానికి కేవలం మోక్షపోతారంతే. అదే జరిగింది రామలక్ష్మణుడి విషయంలో. మొత్తానికి జాంబవంతుడు ఆంజనేయ స్వామికి ఉత్సాహపరుస్తూ చెప్తున్నాడు, వానరాన్ త్రాతుమర్హసి. నాయన హనుమ, ఈ వానరులందరినీ నువ్వే రక్షించాలయ్యా. న అన్యః విక్రమ పర్యాప్తః. నీతో సమానమైనటువంటి పరాక్రమం ఉండి వీళ్ళని రక్షించేటువంటి మనగాడి ఇంకోడు నాకు కనిపించటం లేదయ్యా. అంతేకాదు త్వం ఏషాం పరమ సఖా. ఈ వానరులందరికీ నువ్వు కావలసిన వాడివి, నీకు వాళ్ళు కావలసిన వాళ్ళు, పరమ స్నేహితుడవు నువ్వు. వాళ్ళందరికీ పరాక్రమం ఉండాలి, వాళ్ళ మీద స్నేహము ఉండాలి, అప్పుడే నువ్వు రక్షించేటువంటి ప్రయత్నం చేయగలవు. కాబట్టి నువ్వు పని చేయి. గత్వా పరమమధ్వానం ఉపర్యుపరి సాగరం. సాగరం యొక్క పై భాగంలో అలా తేలుతూ వెళ్ళు. కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ ఔషధీ పర్వతం ఉంటుంది, అక్కడికి వెళ్ళి 4 రకాల ఔషధులు ఉన్నటువంటి మృత సంజీవని, శల్యకరణి, సౌవర్ణకరణి, సంధానకరణి అనేటువంటి 4 రకాల ఔషధులు ఉన్నటువంటి దాని మీదకి అక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి పంపించారు, ఉత్సాహపరిచారు జాంబవంతుడు హనుమస్వామి. వెంటనే హనుమస్వామి తథేతిత్వా అలాగేనండి అన్నాడు. ఏమీ ఆలోచించలేదు మళ్ళీ. మొత్తానికి నమస్కృత్వాధరామాయ వెంటనే రామచంద్రమూర్తికి నమస్కారం చేశారు. మారుతి భీమ విక్రమ, మరుత్ కుమారుడైనటువంటి వాయుదేవుని కుమారుడైనటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి హనుమ రామునికి నమస్కారం చేసి, రాఘవార్థే పరం కర్మ సమీహత. పరం కర్మ సమీహత, చాలా గొప్పదైనటువంటి ఏ కర్మకి కూడా అది సాటి అయినటువంటి కర్మ కానిటువంటి కర్మ, అటువంటి దాన్ని చేయడానికి సిద్ధపడ్డారు. రాఘవార్థే, రామకార్యాన్ని చేయడం కోసం, రామకార్యం కోసం సిద్ధపడి ఆయన శత్రుంజయుడైనటువంటి హనుమ.
మనకి ఇదే పని ఆయన ఆ సుందరకాండ మొదటి శ్లోకంలో కూడా చేశారు. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ శత్రుకర్షణ శత్రువులందరినీ జయించేటువంటి హనుమస్వామి. ఇక్కడ కూడా పరంతప, రెండింటికి అర్థం ఒకటే. పరంతప అన్న శత్రుకర్షణ అన్న ఒకటే. బాహ్య శత్రువులని అంతఃశత్రువుల్ని కూడా జయించినటువంటి వారు హనుమ. కాబట్టి ఆయన పరంతప శత్రుకర్షణ. అటువంటి ఆయన అంటే అప్పుడు ఆనాడు సుందరకాండ ప్రారంభంలో సీతాదేవిని వెతకడానికి ఉత్సాహంతో ఎలా వెళుతూ ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉత్సాహంతోనే వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నారు. తోకను కొంచెం పైకెత్తారు, నడుము భాగాన్ని కొంచెం ఉంచారు, చెవులు రెండింటినీ కూడా దగ్గరికి లాక్కున్నారు, వాయువుకి అడ్డం రాకుండా ఉండేలాగా. ఆపుప్లువే వ్యోమని చండవేగ, ఆపుప్లువే ఎగరడం మొదలెట్టారు. చండవేగ భయంకరమైనటువంటి వేగంతో లేచిపోతూ ఉన్నారు. మళ్ళీ ఇదివరకు ఇట్లాగే పర్వతం అంతా కూలబడిపోయింది. అందులో ఉన్నటువంటి విద్యాధరులు వాళ్ళు పైకి లేచి వెళ్ళిపోయారు కంగారు పడుతూ. ఆయనతో పాటు కొంతవరకు చెట్లన్నీ ఎగిరాయి, మళ్ళీ అవన్నీ కూడా కింద పడ్డాయి. ఎలా వెళ్ళారు అన్నది పరమాద్భుతంగా వర్ణించారు మహర్షి. మనం కొంచెం చెప్పుకున్నాం, కొంచెం వివరంగా ఆ శ్లోకాన్ని మళ్ళీ చూడవలసి ఉంది. ససాగరం ఘూర్ణిత వీచిమాలం తదా భృశం భుజంగారి నికాశ వీర్య సమీక్షమాణ సహసా జగామ చక్రం యథా విష్ణుకరాగ్రముక్తం. చక్రం యథా విష్ణుకరాగ్రముక్తం. ఆయన సాగరం కేసి చూస్తూ సాగుతూ ఉన్నారు. అది ఘూర్ణిత వీచిమాలం, అటు ఇటు కదులుతూ ఉవ్వెత్తి నిగిసిపడుతున్నటువంటి కెరటాలు కలిగి ఉంది. భుజంగారి నికాశ వీర్య, భుజంగారి నికాశ వీర్య, భుజంగారితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు. భుజంగము అంటే కుటిలం గచ్చతి ఇది భుజగ, భుజంగమ, భుజంగ మూడు రకాలు. భుజగము, భుజంగము, భుజంగమము. ఈ ఏదనుకున్నా ఒకటే అర్థం. మొత్తాన్ని వంకరని ఇంకా వెళ్ళేది పాము అని అర్థం. దానికి శత్రువు అయినటువంటి వారంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు వెళ్ళేటువంటి వేగంతో ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయన పరాక్రమం, గరుత్మంతుడి అంతటి పరాక్రమాన్ని మొట్టమొదటి గుర్తించిన వారు జాంబవంతుడే. ఆయన కిష్కింధలో చివరిలో హనుమస్వామి బయలుదేరే ముందు కొన్ని మాటలు చెప్పారు. ఆయన అరిష్టనేమిన పుత్రో వైనతేయో మహాబలః గరుత్మానితి విఖ్యాతః బహుశో హి మయా దృష్టః సాగరే స మహాబలః. హనుమ అరిష్టనేమి కుమారుడైనటువంటి ఒక పక్షిరాజు ఉన్నాడయ్యా, అతడు గరుత్మంతుడు అనేటువంటి పేరు గలవాడు. నేను చాలాసార్లు చూశాను ఆయన సముద్రం మీద అటు ఇటు ఎగరడం. కాబట్టి భుజగానుద్ధరన్ పక్షి మహావేగో మహాయశాః. మహాయశాః గొప్ప కీర్తివంతుడైనటువంటి వాడు, మహావేగంతో వెళ్ళేటువంటి వాడు. ఇప్పుడు పక్షయో యద్ బలం తస్య తావద్భుజ బలం తవ. ఆయన రెక్కలకి ఎంత బలం ఉందో నీ భుజాలకి ఎంతటి బలం ఉంది హనుమ. కాబట్టి నువ్వు విక్రమశ్చాపి వేగశ్చ నతే తేనావహీయతే. నీకున్నటువంటి పరాక్రమం కానీ వేగం కానీ ఆయనతో పోల్చదగినవి. ఆయన వేగం నీకంటే ఎక్కువైనది కాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. సరే, హనుమస్వామి కూడా తెలుసు తాను గరుత్మంతుడిలాగా ఎగరగలను అనేటువంటి విషయం. వైనతేయమహం శక్తః పరిగంతుం సహస్రశః. ఏమయ్యా, సముద్రాన్ని 100 యోజనాలు దాటగలరా లేదా అని మీరు కంగారు పడుతున్నారు, కానీ ఒక్కసారి 100 యోజనాల సముద్రాన్ని దాటడం ఎంత పని అయ్యా. వైనతేయుడితో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి నేను ఈ సముద్రాన్ని 1000 సార్లు దాటమన్నా దాటుతానయ్యా. నాకేమీ పెద్ద కష్టమైనటువంటి పని కాదు. ఋతే సుపర్ణ రాజానం మారుతం వా మహాజవం నతద్భూతం ప్రపశ్యామి యన్మాం కృతమనువ్రజేత్. నాతో సమానంగా ఎగరగలిగే వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒకరు మా తండ్రి గారు అయినటువంటి వాయుదేవుడు, రెండవ వాడు సుపర్ణ రాజానం. సుపర్ణ రాజా సాక్షాత్తు గరుత్మంతుడు. కాబట్టి హనుమంతుడు గరుత్మంతుడి వలె ఎగరగలడు అనే విషయం సీతమ్మ కూడా తెలుసు. అది ఆశ్చర్యం. ఆవిడ హనుమస్వామితో అన్నది, త్రయాణమేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే శక్తి స్యాద్ వైనతేయస్య తవ వా మారుతస్య వా.
అయితే ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటగలిగిన శక్తి నీకుండాలి, లేకపోతే గరుత్మంతుడికి ఉండాలి, లేకపోతే నీ తండ్రి వాయుదేవుడికి ఉండాలి, ఇంకొకడికి ఉండే అవకాశమే లేదు పో అని చెప్పింది సీతమ్మ తల్లి. కాబట్టి భుజంగారి నికాశ వీర్య, సాక్షాత్ గరుత్మంతుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వారై సమీక్షమాణ, చుట్టూ చూస్తున్నారు, వెతుకుతున్నారు. ఎక్కడ ఎక్కడ ఈ ఔషధీలతో ఉన్నటువంటి పర్వతం కనిపిస్తుందా అని గబుక్కుని మిక్కిలి వేగంగా వెళ్ళి దాన్ని దాటిపోయి ఇంకా దూరం వెళ్ళిపోతే ప్రమాదం. సమయం అనవసరంగా వృధా అయిపోతుంది. అంత వేగంగా వెళ్ళగలరు. కాబట్టి ఒక గంట అంతా గమనిస్తూనే ఉన్నారు. సహసా జగామ, చాలా వేగంగా వెళ్తున్నారు. సీతమ్మని వెతకడానికి వెళ్ళినప్పుడు యథా రాఘవ నిర్ముక్త శరహస్వశన విక్రమ, రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బాణంలా వెళ్ళి వస్తాను అన్నారు. ఇప్పుడు ఎలా వెళ్ళారు? చక్రం యథా విష్ణు కరాగ్రముక్తం, విష్ణుమూర్తి యొక్క కరాగ్రం నుంచి విడిచిపెట్టబడినటువంటి చక్రాయుధం ఎలా ఉంటుందో, ఎలా వెళ్ళి వస్తుందో అలా వెళ్తున్నారయ్యా. అంటే బాణం కన్నా మిక్కిరి వేగంగా వెళ్తుంది చక్రం, బాణం కన్నా మిక్కిరి శక్తివంతమైనది ఈ చక్రం. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో రామచంద్రుడు బాణాన్ని విడిచిపెట్టే స్థితిలో కూడా లేదు. ఆయన అక్కడ మోక్షపోయి లక్ష్మణ స్వామితో పాటు నేల మీద పడి ఉన్నారు. కాబట్టి హనుమకు రామచంద్రమూర్తి కేవలము దశరథ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి కాదు. ఇదొక రహస్యం రామాయణంలో మహర్షి చెప్పకుండా చెప్తారు. హనుమ మొట్టమొదటిసారి రామచంద్రమూర్తిని చూసినప్పుడు లక్ష్మణుడితో పాటు చూసి లక్ష్మణుడితో రాముడు చూసినప్పుడు ఒక మాట అన్నారు హనుమ. ఏమని? ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌయువాం చీరవాససౌ, నారచీరలు కట్టుకున్నటువంటి ధైర్యవంతులైనటువంటి బంగారులా మెరిసిపోతున్నటువంటి మీ ఇద్దరు ఎవరయ్యా అని అడిగారు. బంగారంలా మెరిసిపోయేవారు లక్ష్మణస్వామి ఒకరే. రామస్వామి బంగారంలో మెరవరే, ఆయన నీలిమేఘశ్యాముడు కదా. రామస్వామి కూడా బంగారంలా మెరిసిపోతూ కనిపించారు హనుమస్వామికి. అంటే ఇద్దరు కూడా హిరణ్మయ పురుషునిలా దర్శనమిచ్చారు రామస్వామి హనుమంతుడికి కిష్కింధలో మొట్టమొదటిసారి కనిపించారు. అది ఆయన చెప్పకుండా చెప్తున్నటువంటి మాటది. కాబట్టి మొదట రామచంద్రమూర్తికి ఎన్ని బాహువులు ఉన్నాయి అంటే ఆయనకి 2 బాహువులే కనిపించాయి మొదట్లో. అందుకే అన్నారు హస్తి హస్తోపమౌ భుజౌ ద్యుతిమంతౌ, ఏనుగు తొండంలా ఉన్నటువంటి మీ 2 బాహువులు ఎంత ప్రకాశిస్తూ ఉన్నాయా రామచంద్ర అన్నారు. కానీ ఆ మాయ ఎప్పుడైతే తొలగిపోయిందో మళ్ళీ రామచంద్రమూర్తి అసలు దర్శనం ఇచ్చారు కాబోలు కొంతసేపు మాట్లాడాక 2 బాహువులు కాదు, అంతకన్నా ఎక్కువ బాహువులు కనిపించాయని. ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిఘోపమః, బహువచనం వాడారు. ముందు ద్వివచనం వాడారు, తర్వాత బహువచనం వాడేశారు. బాహువులు బాగా విశాలమైనటువంటి, బాగా బలిష్టంగా ఉన్నటువంటి మీ బాహువులు. అక్కడ సంస్కృతంలో, తెలుగులో అయితే ద్వివచనానికి బహువచనానికి బాహువులే. సంస్కృతంలో ద్వివచనం వేరు, బహువచనం వేరు. బాహు అంటే ద్వివచనం, బాహవః అంటే బహువచనం. కాబట్టి ఇక్కడ బాహవః పరిఘోపమాః, పరిఘోపమాః బహువచనం. మీ బాహువులు అంటే సహస్రబాహువై కనిపించారు రామచంద్రుడు. సహస్రాక్షుడు, సహస్రబాహువు అనేటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దర్శనం జరిగి ఉండొచ్చు హనుమస్వామికి కిష్కింధలో మొట్టమొదటిసారి. కాబట్టి ఆయన ఇప్పుడు బాహవః అనేటువంటి బహువచనం ఎప్పుడు వాడారు? సువర్ణమయ పురుషునిలా ఎప్పుడైతే కనిపించారో రామచంద్రమూర్తి, ఆయన చెప్పారు కూడా స్పష్టంగా మాటలో. హనుమస్వామి కిష్కింధలో మొట్టమొదటిసారి రామచంద్రమూర్తి ఆయనకి కల్పించిన వాడు దశరథ కుమారుడైనటువంటి రాముడు కాదు, సాక్షాత్ హిరణ్మయ పురుషుడైనటువంటి సహస్రాక్ష సహస్రబాహు అయినటువంటి శ్రీమన్నారాయణుడే కనిపించి ఉంటాడు. కాబట్టి విష్ణువు ఆ రకంగా దర్శనమిచ్చారు ఆయనకి అని ఆ జ్ఞానం పరిపూర్ణంగా ఆయనకు ఉంది. అందుకే తూణీరాలు ఉన్నప్పటికీ కూడా, బాణముల దగ్గర ఉన్నప్పటికీ కూడా, విల్లంబుల దగ్గర ఉన్నప్పటికీ కూడా, నేల మీద పడి ఉన్నటువంటి అపస్మారక స్థితిలో ఉన్నటువంటి రాముల వారిని ఇప్పుడు కూడా ఆయన విష్ణువుగానే అనుకున్నారు. యథా రాఘవ నిర్ముక్త శరహ అనకుండా అప్పుడు ఆయన చెప్పుకున్నారు నేను అలా వెళ్ళి వస్తాను. ఇప్పుడు ఆయన చెప్పలేదు, మహర్షి ఎడిటోరియల్ కాబట్టి చెప్తున్నారు. యథా చక్రం యథా విష్ణు కరాగ్రముక్తం, ఇది వాల్మీకి వారి ఎడిటోరియల్ కాబట్టి నేను ఇలాగ చక్రంలా వెళ్తానని హనుమస్వామి చెప్పుకున్నటువంటి మాట అయితే కాదు. మొత్తానికి నిజంగా అసలు రాముల వారికి చక్రం ఏమిటండి? రాముల వారి గురించి మాట్లాడుతూ చక్రం యథా విష్ణు కరాగ్రముక్తం అంటారేమిటి? చక్రాయుధం తెచ్చుకోలేదు కదా ఆయనకి. ఆయన అసలు
రామాయణంలో ఎక్కడాను. కేవలము ధనుస్సును ఒకదానినే తీసుకుని వచ్చారు ఆయన. కారణం అది సరదాగా చెప్తారు ఆచార్యులు కొందరు. ఆయన అవతారం ఎత్తే ముందు కొంచెం కినుక వహించిందట కోదండం. స్వామి మీరు అన్ని ఆయుధాలు తీసుకెళ్తారు ప్రతిసారిని, కేవలం నన్ను మాత్రమే వాడింది ఎప్పుడు మీరు అసలు? కేవలం నన్ను మాత్రమే వాడడానికి నాకు అవకాశం ఇవ్వాలి మీరు ఈ అవతారంలో అంటే, ధనుస్సును ఒక్కదాన్నే తీసుకొచ్చారు ఆయన. సరే చేతిలో ఏవో ఖడ్గములు ఏవో ఉంటే ఉండవచ్చుగా. కానీ ఇదివరకు ఇట్లాగా గదా, చక్రము ఇవన్నీ తేలేదు. కేవలము ఆ ధనుస్సు మాటని మన్నించి, ధనుర్దేవత మాటను మన్నించి ధనుస్సును మాత్రమే తీసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు మరి చక్రంలో వెళ్ళడం ఎలా కుదురుతుంది రాముడిని రక్షించడానికి? అంటే చె ఇచ్చింది ధనుస్సైనా అది అప్పుడప్పుడు చక్రంలా కూడా వ్యవహరించిందండి అని చెప్పారు పెద్దలు. సాక్షాత్తు శూర్పణఖ చెప్పింది ఆ మాట అన్నగారి దగ్గరికొచ్చి. అన్నయ్య రామచంద్రమూర్తి 14,000 మందిని సంహరించేటప్పుడు బాణాలు ఎంత వేగంగా తీసి ధనుస్సుకి ఎంత వేగంగా సంధించి ఎంత వేగంగా ఆకర్ణాంతం లాగి విడిచిపెడుతున్నారంటే, ఆ 3 కార్యక్రమాలు ఎంత వేగంగా జరుగుతున్నాయంటే, ధనుస్సు బాగా లాగబడి చక్రాకారం ధరించింది. ఆయన చేతిలో ఉన్నది ధనుస్సో, చక్రమో నాకు తెలియలేదన్నయ్య అని చెప్పింది. శూర్పణఖకి కలిగింది. ఆ దృష్టి, ఆ ఆలోచన, ఆ దర్శనం శూర్పణఖకి ఇచ్చారు. చేతిలో చక్రం ఉన్నటువంటి రామచంద్రమూర్తిలా కనిపించారు శూర్పణఖి. మొత్తానికి మిక్కిలి వేగంగా వెళ్ళగలదు, మిక్కిలి శక్తివంతమైనది, మిక్కిలి దూరం కూడా వెళ్ళగలదు చక్రం. కాబట్టి అటువంటి చక్రం యథా విష్ణుకరాగ్రముక్తం. ఇప్పుడు ఆయన ప్రయాణించవలసిన దూరం ఎంత? జాంబవంతుడు చెప్పేసాడు వెళ్ళి పట్టుకొచ్చేవా అని. ఇదివరకు వచ్చినప్పుడు 100 యోజనాలు మహా అయితే దాటింది. ఇప్పుడు యోజన సహస్రాణి, 1000 యోజనాలు ఇప్పుడు వెళ్ళవలసిన దూరం. 100 యోజనాలు మేము ఎగరగలమా లేదా? 99 దాకా ఎగిరి పడిపోతామా? 50 దాకా ఎగిరి పడిపోతామా? సముద్రంలో కంగారు పడిపోయారు అందరూ. ఇప్పుడు వెళ్ళవలసిన దూరం, ఆగకుండా వెళ్ళవలసిన దూరం, మిక్కిలి వేగంగా వెళ్ళవలసినటువంటి దూరం యోజన సహస్రాణి. సయోజన సహస్రాణి సమతీత్య మహాకపి. యోజన సహస్రాణి అంటే 1000 యోజనాలు కాదు, వేల కొలది యోజనాలు అని అర్థం. ఎంత దూరం ఉందో అంత దూరం ఆయన ఇప్పుడు వెళ్ళవలసి ఉన్నది. అలాగా ఆయనకి బయలుదేరవలసి ఉన్నది. మొత్తానికి జాంబవంతుడు చెప్పాడు, ఈ ఒకడవే విసర్జకరణెన్ కొని తెచ్చి మహానుభావుడై ఈ విపదంబురాసి తరింపగజేయ రఘుద్వయన్ కపీంద్రావళి కావ ఎంతయు సమర్థుడవయ్య సుధీ మరుత్తనూజా విలసద్భుజా పరిణతాద్భుత వేగ బలోగ్రవార్నిధి. నువ్వు ఒక్కడిగే వెళ్ళి రామచంద్రుని మహాకపులందరినీ కూడా రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలవాడవయ్యా. అప్పుడంబుధి దాటి మహానుభావ కపుల రక్షించితివి రామకార్య నిపుణ. రామకార్య దురంధరుడు ఆ బిరుదు హనుమస్వామి. కాబట్టి ఆనాడు నువ్వు 100 యోజనాలు దాటావు రామకార్యం కోసం. ఇప్పుడు విపబ్ధి దాటింపవే మహాత్మా. విపత్తు అనేటువంటి అంబుధిని నువ్వు దాటించాలి. కృపమయి సరామ లక్ష్మణ కపిచయంబు. రామలక్ష్మణుని కపిచయాన్ని కూడా నువ్వు రక్షించవలసి ఉంది అని చెప్పాడు. కలదు కదా హిమాచలము, నీకు తెలుసు కదయ్యా హిమాచలం ఉంది కదా. గౌరికి పుట్టిల్లు, తలుచుకుంటేనే ఆనందం. హిమాచలం తలుచుకోగానే గౌరికి పుట్టిల్లు, సాక్షాత్ పార్వతీదేవి పుట్టినిల్లయ్యా అది. కలదు కదా హిమాచలము గౌరికి పుట్టిలు, భారతావని తలవహన క్షమంబైన దైవత శక్తికి శైల రూపము. భారతాన్ని రక్షించేటువంటి దైవీయమైనటువంటి ఒక శక్తికి శిలారూపమయ్యా ఆ హిమాచలము. మామల మరణచు ధరాజనుల మానస సీమల సాత్విక తత్వము, ఆవలనొక ఆస్తికంబైన భావము కల్గజేయునిచలు. ఒక్కసారి తలుచుకోగానే మనస్సు ప్రశాంతం అయిపోతుంది, సాత్వికమైనటువంటి భావాలను ఉప్పెన వస్తుంది. అటువంటి హిమాచలం ఉంది కదా, నీకు తెలుసు కదా. పైడిమల ఏమో వట్టి దేవతల ఇల్లు. పైడిమల మేరుపర్వతంలో దేవతలు ఉంటారంతే. మంచుమల సర్వదేవత మహిమ భూమి. ఈ మంచుకొండ హిమవత్ పర్వతం సర్వదేవత మహిమ భూమి.
వెండిమల స్వామి సతము కాపుండు చోటు. వెండికొండ కైలాసం స్వామి సతం నిరంతరము కాపురం ఉండేటువంటి చోటు. చనగవలయు కైలాసం అంజని తనూజా. అక్కడ దాకా వెళ్ళి దానికి సుంతదౌన తనరు సువ్వే వృషభమను పేరి కాంచన శృంగముకడు. రెండు శృంగములకు మధ్యనుండు ఓషధి మహాపర్వతము మారుతి మహాత్మా. కైలాస పర్వతం దాటి కొంచెం పక్కకి వెళ్తే నీకు వృషభ పర్వతం కనపడుతుంది. దానికి రెండు శృంగాలు ఉంటాయి. ఆ రెండు శృంగాల మధ్యలో, రెండు శిఖరాల మధ్యలో ఉన్నటువంటి లోయలో నీకు ఇక్కడ ఔషధి పర్వతం నీకు కనపడుతుందయ్యా. కణకణలాడు నిప్పు కలుగా మడి దీపికలట్లు తారకా గణములు ఓలి నల్దెసల కాంతులు చిమ్ముచు. దీపితాంశు సారణులుగా ఔషధీ చయము రాజులు తద్గిరి శేఖరంబునన్ గృణి నిచయాభిసర్పణ చికిత్సతి సర్వదృశామయంబుగన్. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ఔషధి పర్వతం ఏమిటి, ఎక్కడుంది, ఎలా ఉంది వెతకగలవు. ఆ వాటి నుంచి స్వయం ప్రకాశమైనటువంటి కాంతులు వెదజమ్ముతూ ఉండేటువంటి పర్వతం అయ్యా. వాటిలోనే అక్కడ ఔషధి పర్వతములే ఉంటాయి. అవి కొనితే ఆ 4 ఔషధులని నువ్వు తీసుకురా. రాఘవుల యందున వానరసేన యందునంత విలిన సత్కృపాగుణము తాల్చుము వేల్చుము పుణ్యహవ్యమిందవి కొనితెమ్ము. వారునికి అష్ట సమయం విసుమంత లేకయుండ వనజ బాంధవుండు గగనంబున రేపు ఉదయించు లోపునన్. రాత్రి కాగడాలతో వెతికారు కదా వాళ్ళు, రాత్రి అయిపోయింది. రేపు సూర్యుడు మళ్ళీ ఉదయించే లోపల నువ్వు తేవాల్సుమా అని చెప్పి అమృతోక్తులు వినినంత మారుతి విఘుష్యన్ మారుతా పూర్ణమేరు మహాకందరమట్టు పర్వతముగా రూపొంది గర్జించే. ఉగ్రముగా శాంత వియత్పదం వైన లంకా పట్టణం వెల్ల సంద్రమహో పొంగి ధరిత్రిపై పొరలునో నా గుండియల్ వెగ్గిలన్. ఒక్కసారి చిన్న సునామీ లాంటిది వచ్చి సముద్రం వచ్చేసి మొత్తం అంతా లంకాపట్నాన్ని ముంచేస్తుందా అన్నట్లుగా పెద్ద ధ్వని ఒకటి చేశారు. హనుమస్వామి బయలుదేరడానికి కొంచెం సిద్ధపడుతూ. అది మనము విశ్వనాథ వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు. మొత్తానికి రమ్మా హరిశార్దూలా ఈ మర్కట బలము గావవు కావ నీవే గతి కార్యమున నీ సరులెవరు లేరు సమ్మత మాకెల్ల పరమసకుడవు కావే. మొత్తానికి హనుమంతుడు ఆ సంజీవని పర్వతాన్ని తేవడానికి భీమ పరాక్రముడు హరివీరుడు భక్తిని రామచంద్రుని తామనసార మృక్కులిడి దాశరథి ప్రియ కార్య కర్మకుండై ముఖమొప్పవిచ్చి మహితాహిని భంబవు తోకనెత్తి సంస్థామతి వీపు వంచి శ్రవణంబులు గుంచి ప్రచండ వేగుడై. యథార్థ ధర్మాలం ఆంధ్ర వాల్మీకి వాసుదాస్ గారు చేసేటువంటి కుప్పించి ఎగరినగక కుదరస్థ శిలలును వృక్ష షండంబులు వెంట బారి ఆవేగమ అడగిన అంబుధిలో పడే గరుడ వేగుండై. గరుడ వేగంతో ఆయన వెళ్ళాడు. కుప్పించి ఎగసిన కొండలంబుల కాంతిలాగా ఆయన ఒక్కసారి ఆ పర్వతం నుంచి కుప్పించి ఎగసి ప్రయాణానికి మొదలెట్టాడు. సాగరం ఘూర్ణిత వీచి మాలం తదాంభసా భ్రామిత తర్వసత్వం సమీక్షమాణ సహసా జగామ చక్రం యథా విష్ణుకరాగ్రముక్తం. ఇక్కడ ఆగాం కిందసారి. స పర్వతాన్ పక్షిగణాన్ సరాంసి నదీస్తటాకాని పురోత్తమాని పీతాన్ జనాన్ తానపి సంప్రవీక్ష్య జగామ వేగాత్ పితృతుల్య వేగ. వాయువేగంతో వెళ్ళిపోతున్నారు. సూర్యోదయం లోపల ఆ పర్వతాన్ని తీసుకుని వెనక్కి రావాల్సి ఉన్నది.
దారిలో ఆయనకి అనేక పర్వతాలు కనపడుతున్నాయి, పక్షిగణాలు కనపడుతున్నాయి, సరస్సులు కనపడుతున్నాయి, తటాకాలు కనపడుతున్నాయి, పురములు కనపడుతున్నాయి, పల్లెలు కనపడుతున్నాయి. స్థితాన్ జనాన్ తానపి సంప్రవీక్ష్య, కిందనున్నటువంటి అనేకములైనటువంటి జన సముదాయములు ఉన్నాయి, పల్లెలు ఉన్నాయి, వాళ్ళు జనాలందరూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకుంటూ మిక్కిలి వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆదిత్య పథమాశ్రిత్య, సూర్యదేవుడు ఉదయించి అస్తమించే లోపున వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ ఆదిత్య పథంలో జగామ సగత శ్రమ, లంకకి వచ్చినప్పుడు చారణాచరితే పథి, చారణలు వెళ్ళేటువంటి మార్గంలో వచ్చేసారు. ఆ 100 యోజనాలే కాబట్టి ఇప్పుడు అంత తక్కువ ఎత్తులో వెళితే ఆ వేగం సరిపోదు. కాబట్టి ఇంకా ఎక్కువ ఎత్తులో వెళ్ళాలి అంటే, ఇంకా ఎక్కువ వేగంగా వెళ్ళాలంటే ఇంకా ఎత్తు ఎగరాలి. కాబట్టి ఆయన ఆదిత్య పథమాశ్రిత్య జగామ సగత శ్రమ హనుమాన్ పరితో వీర పితుస్తుల్య పరాక్రమ, మళ్ళీ పితృతుల్య పరాక్రమ, పితుస్తుల్య పరాక్రమ, తండ్రి గారితో సమానమైనటువంటి పరాక్రమంతో ఆ వాయు వేగంతో ఆయన ముందుకు వెళ్ళాడు. జవేన మహతాయుక్తో మారుతి మారుతో యథా జగామ హరిశార్దూలో దిశ శబ్దేన నాదయన్, 10 దిక్కులు గడగడలాడిపోతున్నాయి ఆయన చేసేటువంటి జయధ్వానాన్ని. అన్ని దిక్కులని కూడా చెప్తాను నాదంతో నింపేస్తూ ఉన్నట్లుగా. మారుతి మారుతో యథా, మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా తృప్తి లేదు, తృప్తి రావటం లేదు మహర్షికి. మూడోసారి అప్పుడే చెప్పడం, మారుతి మారుతో యథా, వాయుపుత్రుడైనటువంటి వారు వాయుదేవునిలాగా, వాయువులాగా, జగామ హరిశార్దూల, హరిశ్రేష్ఠుడైనటువంటి హనుమ పెడుతూ ఉన్నారు. జవేన మహతాయుక్త, మిక్కిలి వేగంతో. స్మరన్ జాంబవతో వాక్యం మారుతిర్భీమ విక్రమ ప్రదర్శ సహసా చాపి హిమవంతం మహాకపి. ఇట్టే వచ్చేసింది అంతే, 3 శ్లోకాలు వచ్చేసింది. అక్కడ 100 యోజనాలు దాటడానికి ఎన్ని శ్లోకాలు కావాల్సి వచ్చింది? మొదటి సర్గ అంతా అయిపోయింది, చివరి దాకా వచ్చింది. ఇప్పుడు ఒక 3-4 శ్లోకాల్లో అయిపోయింది, హిమవత్పర్వతం దాకా వచ్చేసారు. అది 100 యోజనాలు, ఇది 1000 యోజనాలు. అంటే ఎంత వేగంగా వెళ్ళారో, ఆ త్వర ఎంత ఉన్నదో, రామచంద్రుని లక్ష్మణ స్వామిని కాపాడుకోవాలి అనేటువంటి దీక్ష ఎలా ఉందో హనుమస్వామికి మనం అర్థం చేసుకోవచ్చు. మిక్కిలి వేగంగా వెళ్ళారు. ఆదిత్యుడు వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళారు. విష్ణువు కరాగ్ర నుంచి విడిచిపెట్టబడినటువంటి చక్రంలో వెళ్ళారు. కాబట్టి జాంబవంతుని యొక్క మాటని గుర్తు తెచ్చుకుంటూ, ఏమిటా మాట? సూర్యోదయం అయ్యే లోపల నువ్వు తీసుకుని రావాలి. మారుతిర్భీమ విగ్రహ దదర్శ సహసా చాపి హిమవంతం మహాకపి, మహాకపి అయినటువంటి హనుమత్ స్వామి ఆయన హిమవత్ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. హిమవత్ పర్వతాన్ని చూశారు. నానా ప్రశ్రవణోపేతం బహుకంధర నిర్జరం నిర్ఝరం శ్వేతాభ్రచయ సంకాసై శిఖరై చారుదర్శనై శోభితం వివిధై వృక్షై అగమ పర్వతోత్తమం. ఆ పర్వతోత్తమం, ఆ హిమవత్ పర్వత శిఖరం ఎలా ఉన్నది అంటే, నానా ప్రశ్రవణోపేతం, ఇక్కడ చూసిన అనేకమైనటువంటి జలపాతాలు ఉన్నాయి, అనేకమైనటువంటి జలరాశులు కనపడుతున్నాయి. బహుకంధర నిర్జరం, అనేకమైనటువంటి గంధరములు ఉన్నాయి, గుహలు ఉన్నాయి. నిర్జరం, ప్రవహించేటువంటి నీళ్లు ఉన్నాయి. శ్వేతాభ్రచయ సంకాశం, తెల్లని మేఘములన్నీ కూడా దాని దగ్గరికి వచ్చి తాకుతూ వెళుతూ ఉన్నాయి, దాని దగ్గర కొన్ని ఆగిపోతూ ఉన్నాయి. అలాగే తెల్లని మేఘాలతో కూడుకున్నటువంటిది ఉన్నది. చారు దర్శనై, మిక్కిలి అందమైనటువంటి దర్శనం కలిగించేటువంటి వివిధై శిఖరై వృక్షై, అనేకమైనటువంటి శిఖరాలు, అనేకమైనటువంటి వృక్షాలు. శోభితం పర్వతోత్తమం, అలా ప్రకాశిస్తూ శోభతో ఉన్నటువంటి ఆ పర్వతోత్తమాన్ని, హిమవత్ పర్వతాన్ని గురించి అగమత్ వెళ్ళిపోయారు. హిమవత్ పర్వతం దాకా వచ్చేసారు ఆయన. సతం సమాసార్జ మహానగేంద్రం అతి ప్రవృద్ధోత్తమ హేమ భృంగం దదర్శ పుణ్యాని మహాశ్రమాణి సురర్షి సంఘోత్తమ సేవితాని. ఆయన అక్కడికి వచ్చి చూసేటప్పటికి ఆ అతి ప్రబుద్ధోత్తమ హేమ శృంగం, బాగా ఎత్తైనటువంటి
బంగారు శిఖరములు కలిగినటువంటి మహానగేంద్రుడు. ఆ గొప్ప పర్వతాన్ని సమాసాద్య, దాని దాకా వెళ్ళి దాన్ని పొందిన తర్వాత సురర్షి సంఘోత్తమ సేవితాని పుణ్యాని మహాశ్రమాణి దదర్శ. అనేకమైనటువంటి ఋషులతో సేవించబడుతూ ఉన్నటువంటి పవిత్రములైనటువంటి గొప్ప గొప్ప ఋషుల యొక్క ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి ఆ హిమవత్ పర్వత ప్రాంతంలో. వాటిని చూశారు. సబ్రహ్మకోశం రజతాలయంచ. ఇక్కడ ఏమేం చూశారు? ఆశ్చర్యం వస్తుంది నిజంగా మహర్షి వర్ణన. సబ్రహ్మకోశం రజతాచలంచ. బ్రహ్మగారి ఇల్లు కనపడింది అక్కడ. పరమేశ్వరుని యొక్క పాదాలను ఆశ్రయించుకుని ఉండేటువంటి చోట కావలేదు. ఇక్కడ బ్రహ్మగారి యొక్క బ్రహ్మకోశం, బ్రహ్మగారి ఇల్లు ఉంది. రజతాలయంచ. రజతాలయం ఉందంటే కైలాస పర్వతం. ఎక్కడైతే శివుడు కాపాడు ఉంటాడు పార్వతీదేవితో సహా అని మనకి ఇందాక జాంబవంతుడు చెప్పాడు అది. కాబట్టి అక్కడ రజతాలయం ఉన్నది. శక్రాలయం. శక్రుడు అంటే దేవేంద్రుడు. దేవేంద్రుడు ఇల్లు ఒకటి ఉంది అక్కడ. రుద్రశర ప్రమోక్షం. అంటే రుద్రుడు బాణాలు ఎక్కడి నుంచి వేస్తాడో ఆ ప్రదేశం కనపడింది. రుద్రుడికి యుద్ధ భూమి ఒకటి అక్కడ ఆయనకి కనపడింది. హయాననం. హయాననుడు అంటే హయగ్రీవ స్వామి ఉండేటువంటి ప్రదేశం. సబ్రహ్మకోశం రజతాలయం చ శక్రాలయం రుద్రశర ప్రమోక్షం హయాననం బ్రహ్మశిరశ్చ దీప్తం దదర్శ వైవస్వత కింకరాంశ. అక్కడ హయగ్రీవుడిని పూజించేటువంటి స్థానం ఒకటి ఉంది. ప్రకాశించేటువంటి బ్రహ్మశిర స్థానం ఉంది. బ్రహ్మదేవుడికి ఒకప్పుడు 5 ముఖాలు ఉండేవి. సరే, మొత్తానికి ఏదో చిన్న అబద్ధం చెప్పాడు అనేటువంటి కోపంతో ఆ పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినప్పుడు దాని మూలము దాని యొక్క అంతము తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను దాని యొక్క చిగురు భాగాన్ని చూసి వచ్చేసాను అని చెప్పి అబద్ధం చెప్పాడు. మీకు సాక్ష్యం ఎవరు అంటే ఒక మొగలి పువ్వు ఏదో రేఖ రాలి పడుతుంటే అక్కడి నుంచి నేను చూశానని చెప్పాను. దాని చేత అబద్ధం సాక్ష్యం చెప్పించాడు. మొత్తానికి మొగలి పువ్వుకి పూజార్హత లేకుండా పోయింది. శివుడికి కోపం వచ్చి వెంటనే తన గోటితోటి ఒక శిరస్సుని అబద్ధం చెప్పినటువంటి ఆ శిరస్సుని తుంచేశారు. ఆ రోజు నుంచి 5 ముఖం ఉండేటువంటి బ్రహ్మగారు కాస్త చతుర్ముఖుడు అయిపోయాడు. కాబట్టి ఎక్కడైతే ఆయన శిరస్సు ఖండింపబడి నేల మీద పడిందో ఆ ప్రదేశం అక్కడ ఉంది. అది బ్రహ్మశిర స్థానం అది. కాబట్టి సబ్రహ్మకోశ, బ్రహ్మగారి ఇల్లు అక్కడే ఉంది. రజతాలయం ఉంది. ఇంద్రుడి ఇల్లు ఉంది. రుద్రుడు బాణాలు వేసే చోటు ఉంది. హయగ్రీవుడిని ఆధారించేటువంటి చోటు ఉంది. బ్రహ్మశిరస్సు అనేటువంటి ప్రదేశం ఉంది. దీప్తం దదర్శ వైవస్వత కింకరాంశ్చ. వైవస్వత కింకరులను కూడా చూశారు. వైవస్వత కింకరులు అంటే వివస్వాన్ అనేటువంటి మాటకి 2 అర్థాలు పెట్టుకోవచ్చు. సూర్యుడు అనుకోవచ్చు, లేదా యముడు అనుకోవచ్చు. సూర్యుని యొక్క కింకరులు అక్కడ ఉన్నారు, లేదా యముని యొక్క కింకరులు కూడా ఉండి ఉండవచ్చు. వారిని చూశారు. యముడి కింకరులు అక్కడ ఉండరు. సాధారణంగా దక్షిణ దిక్కుకి అధిపతి కాబట్టి ఆయన ఉత్తరం వైపు ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇది సూర్యుని యొక్క కింకరులు చెప్పుకుంటే అందంగా ఉంటుందని వ్యాఖ్యానకారులు మొత్తానికి ఎక్కువ మంది సూర్య కింకరులు అనేటువంటి మాటనే రాశారు. వజ్రాలయం వైశ్రవణాలయం చ సూర్యప్రభం సూర్య నిబంధనం చ బ్రహ్మాసనం శంకర కార్ముకం చ దదర్శనాభిం చ వసుంధరాయాః. ఆయన ఇంకా చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అక్కడ ఆయనకి వజ్రాలయం, సూర్యప్రభం వైశ్రవణాలయం చ. వైశ్రవణుడు అంటే కుబేరుడు. ఆ కుబేరుడు ఉండేటువంటి ఇల్లు కనపడింది. సరే, కుబేరుడు ఉండడం కోసం లంకాపట్టణాన్ని కట్టించారు. రావణాసురుడు 4 తన్ని దాన్ని ఆక్రమించి కుబేరుడిని వెళ్ళగొట్టాడు. నాకు ఇల్లు లేదు మహాప్రభు అంటే, నా దగ్గర ఉండబోయా కానీ మహా ఉదారంగా కైలాసపురం దగ్గర ఒక స్థానం ఇచ్చారు శివపరమాత్మ. కాబట్టి కుబేరుడు ఉత్తర దిక్కుకి అధిపతిగా చేశాడు కూడా. కాబట్టి అక్కడ కుబేరుడి ఇల్లు కనపడింది. అలాగే వజ్రాలయం, వజ్రస్థానం అక్కడ ఉన్నది. ఎక్కడైతే దేవేంద్రుడికి ఆ వజ్రాయుధాన్ని ఇవ్వబడిందో ఆ ప్రదేశం అక్కడ ఉన్నది. సూర్యప్రభం వైశ్రవణాలయం చ. సూర్యుడుతో సమానమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి కుబేరుని స్థానం ఉంది. సూర్య నిబంధనం చ. ఆయనకి సూర్య నిబంధనం చ
మామూలుగా సూర్యుడి గురించి ఒక అందమైనటువంటి కథ ఒకటి పురాణాల్లో మనకు కనపడుతుంది. అశ్విని దేవతల పుట్టుకకి కారణమైనటువంటి కథ అది. సూర్యుడికి పెళ్లి చేయాలి అనుకున్నారు. పెళ్లి ఎవరు చేసుకుంటారు పెళ్లి అంటే మొత్తానికి దేవశిల్పి అయినటువంటి ఆయన వచ్చి, "మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తానయ్యా" అన్నారు. సరే, హ్మ్, పెళ్లి చేశారు. ఆవిడ పేరు ఉష. ఆవిడ 2 రోజులు కాపురానికి వెళ్ళేటప్పటికి పరిగెట్టుకుంటూ పుట్టింటికి వచ్చేసింది. "ఏం తల్లి ఏమి ఇలా వచ్చేసావు" అన్నారు. అంటే, "ఆయన వేడి నేను భరించలేకపోతున్నానండి నాన్నగారు. నాకు అలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేశారంటే దగ్గరికెళ్తేనే మండిపోతున్నాను నేను." "ఓహో! అలాగే ఆయన వేడిని కాస్త తగ్గిస్తానమ్మా" అని చెప్పి ఆయన చిత్రీ పట్టేటువంటి వడ్రంగి పనులు చేసేవారు. ఈయన దేవశిల్పి కదా! వెళ్ళి ఆ సూర్యుడిని చిత్రీ పట్టారు. చిత్రీ పట్టి ఆయన తేజస్సుని కొంత తగ్గించేశారు. తగ్గించేసి, "అమ్మా నువ్వు రా ఇంక వెళ్ళొచ్చు" అన్నారు. అలా చిత్రీ పట్టినప్పుడు ఆహ్, ఆహ్, ఆ రజను ఒకటి బయటకొస్తుంది. ఆ బయట పడిపోయినటువంటి రజను. ఆ రజన్ తోటి ఆయన ఒక్కొక్కళ్ళకి ఒక ఆయుధాన్ని తయారు చేశాడు. దేవేంద్రుడికి వజ్రాయుధాన్ని తయారు చేసి ఇచ్చాడు. ఇంకొకళ్ళకి ఇంకో ఆయుధం చేసి ఇచ్చాడు. అలాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కటి చేసి ఆహ్, 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 వచ్చినటువంటి రజను పాడవకుండా ఏదో జాగ్రత్తగా వాడాడు. మొత్తానికి ఈవిడ అక్కడికొచ్చింది. అయినా సరే ఆ వేడి భరించలేకపోయేటప్పటికి ఇంకా ఆవిడ తనలాగే ఉండేటువంటి ఇంకో ఆవిడని సృష్టించి, ఛాయ అనేటువంటి ఆవిడ. ఆవిడ సృష్టించి తనలాగే ఉంటుందావిడ. "నువ్వు కాపురం చేస్తూ ఉండు. నేనిక్కడ ఉండలేనని" చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాయా సృష్టిగా వచ్చినటువంటి ఆ ఛాయాదేవి సూర్యుడితో కాపురం చేయడం మొదలెట్టింది. మొత్తానికి ఆ ప్రకారంగా ఆహ్, ఒక కుమారుడు కూడా కలిగాడు. కలిగేటప్పటికి ఆవిడ సవతి కుమారుడు అనేటువంటి దీనితోటి అంతకుముందు ఉన్నటువంటి కుమారుడితోటి ఆవిడ సవతి కుమారుడు, ఉషాదేవి యొక్క కుమారుడు కాబట్టి, ఈ ఛాయాదేవి అతన్ని సరిగ్గా చూడకపోయేటప్పటికి సూర్యుడికి అనుమానం వచ్చింది. "నిజంగా చెప్పు, నువ్వు నిజంగా ఉషాదేవివేనా? నీ కుమారుడిని ఇలాగ ఎందుకు నువ్వు కేకలేస్తున్నావు, తిడుతున్నావు" అని అడిగేటప్పటికి ఆవిడ లెంపలేసుకొని, "మహాప్రభు నన్ను ఛాయ అంటారు. ఆవిడ నీకు భరించలేక నీ వేడికి వెళ్ళిపోయిందండి" అంటారు. సరే, సూర్య భగవానుడు ఉష మీద ఆహ్, మిక్కిలి మమకారం కలిగినటువంటి వాడై ఆవిడ వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు. ఒక గుర్రం రూపం వేసుకొని. అలా తిరుగుతూ ఉంటే ఈ ఉషాదేవి తపస్సు చేసుకుంటూ ఒకరోజు ఆడుగుర్రం రూపంలో విహరిస్తూ ఉంటుంది ఒక తపశ్శాలలో. అప్పుడు మగ గుర్రం రూపంలో వచ్చినటువంటి సూర్యభగవానుడు చూస్తారు. మొత్తానికి వాడిద్దరికీ కూడా కవల పిల్లలు అక్కడ పుడతారు. సరే, వారే మనకి అశ్విని దేవతలు అనేటువంటి పేరు చెప్తారు. ఇలాగ ఇదంతా ఒక పెద్ద అద్భుతమైనటువంటి పురాణ కథ. చాలా అందమైనటువంటి కథ. మొత్తానికి పురాణ గాథ. పురాణ గాథ అంటే జరిగిన కథ అని. హిస్టరీ. పురాణం అంటే హిస్టరీ. ఇందులో కథ అన్నాం కదా అని ఏదో కల్పితం అనుకోవడానికి లేదు. పురాణ గాథ అంటే ఇలాగ జరిగింది. అది. జరిగేటువంటి అవకాశం ఉంది. దేవతా లోకాల్లో జరుగుతాయి. మొత్తానికి సూర్య నిబంధనంచ, సూర్యుని కాంతి తగ్గించడం కోసం సూర్యునికి చిత్రీ పట్టినటువంటి చోటేదో అది సూర్య నిబంధనం అనేటువంటి మాట. మొత్తానికి ఆ ప్రదేశం కూడా చూసారు హనుమత్ స్వామి. అది కనపడింది ఆయనకి. అలాగే బ్రహ్మాసనం, బ్రహ్మగారు కూర్చునేటువంటి చోటు. శంకర కార్ముకంచ, శంకరుడు ధనుస్సును దాచిపెట్టుకొని ఉండేటువంటి ఆహ్, ఆహ్, ఆగా దాన్నేమంటారు, శాల ఏదైతే ఉందో, ఆ శంకర కార్ముకం ఉండేటువంటి శాల. ఇవన్నీ చూసారు. దదర్శ నాభించ వసుంధరాయ, భూమికి నాభి ప్రదేశమైనటువంటి స్థానాన్ని కూడా అక్కడ చూశారు. మొత్తానికి అది పాతాళ ప్రవేశ ద్వారము అని కొంతమంది వ్యాఖ్యానకారులు రాశారు. మొత్తానికి భూమి యొక్క నాభిస్థానం అంటే ప్రాబ్లీ ది సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్తారు. అటువంటి ప్రదేశాన్ని కూడా హనుమంత స్వామి అక్కడ చూడడం జరిగింది. కైలాసముగ్రం హిమవత్శిలాంచ తదర్షభం కాంచన అగ్ర్యం ప్రదీప్త సర్వౌషధి సంప్రదీప్తం దదర్శ సర్వౌషధి పర్వతేంద్రం. వచ్చేసారు. ఎక్కడికి రావాలో అక్కడికి కాక వచ్చేసారు హనుమత్ స్వామి. కైలాసముగ్రం హిమవత్శిలాంచ, ఉగ్రమైనటువంటి ఆ కైలాస పర్వతాన్ని చూశారు. హిమవత్శిలాంచ, హిమవత్ పర్వతాన్ని చూశారు. ఆ రెండిటికి మధ్యలో ఉంటుంది. తదర్షభం, వృషభ పర్వతం దాని పేరు. జాంబవంతుడు చెప్పాడు. ఆ వృషభ పర్వతం దగ్గరికి వచ్చారు. వృషభ పర్వతాన్ని చూశారు. ఈ దానికి 2 శిఖరాలుంటాయి. ఆ 2 శిఖరాల మధ్య ఉన్నటువంటి లోయలో ఈ ఔషధ పర్వతం ఉంటుంది. కాంచన శైలమగ్రియం, అలాగే మేరు పర్వతం, కాంచన పర్వతం కూడా కనిపించింది. మొత్తానికి అక్కడ
ప్రదీప్త సర్వౌషధి సంప్రదీప్తం దదర్శ సర్వౌషధి పర్వతేంద్రం. సర్వౌషధి పర్వతేంద్రం, ఔషధి పర్వతాన్ని అక్కడ చూశారు. ప్రకాశిస్తూ ఉన్నటువంటి, స్వయం ప్రకాశంగా వెలుగులు తుమ్ముతూ ఉన్నటువంటి ఔషధులతో కూడినటువంటి ఆ ఔషధి పర్వతాన్ని చూశారు హనుమస్వామి. సతం సమీక్ష్య అనల రాశి దీప్తం విశిస్మియే వాసవదూత సూను అపృచ్యతం కౌషధి పర్వతేంద్రం తత్రౌషధీనాం విచయం చకార. ఆనందపడిపోయారు. రావలసినటువంటి లక్ష్యాన్ని చేరుకున్నారు అనేటువంటి సంతోషం కలిగింది. వాసవదూత సూను, వాసవదూత సూను, హనుమస్వామికి విచిత్రమైనటువంటి పేరు. వాసవుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడి దూత యొక్క కుమారుడు. ఇంద్రుడి దూత ఎవరు అంటే వాయుదేవుడు. కాబట్టి వాయుకుమారుడు అయినటువంటి హనుమత్ స్వామి, అంటే ఇంద్రుడికి దూత ఎందుకు అయింది అంటే ఇంద్రుడు మేఘాధిపతి. ఆయన వెళ్ళి వాయువును పంపించి మేఘాలను వర్షించు, ఇక్కడ వర్షించు, అక్కడ వర్షించు అని వాడిని తోసుకుంటూ తీసుకెళ్ళంటాడు. ఆ వాయుదేవుడు దూతగా పనిచేసి ఇంద్రుడికి ఈ మేఘాలను అక్కడక్కడికి తీసుకెళ్ళి నువ్వు ఇక్కడ వర్షించు, నువ్వు ఇక్కడ వర్షించు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇంద్రుడికి దూతగా పనిచేసేటువంటి వాడు కాబట్టి వాయువుకి వాసవదూత సూను అని హనుమస్వామికి పేరు. వాసవదూత అయినటువంటి వాయుదేవుని యొక్క కుమారుడైనటువంటి హనుమస్వామి. విశిస్మియే, ఆశ్చర్యపోయారట ఆ అందాన్ని చూసి, ఆ స్వయం ప్రకాశం కలిగినటువంటి ఔషధులను చూసి. అనల రాశి దీప్తం, అగ్ని రాశిలాగా కణకణమండేటువంటి నిప్పు కణికల్లా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పర్వతాన్ని సమీక్ష్య చూశారు. చూసి విశిస్మియే, ఆశ్చర్యపోయారు హనుమస్వామి. తం అపృచ్యతం చౌషధి పర్వతేంద్రం తత్రౌషధీనాం విచయం చకార. ఆ పర్వతం మీదకి అప్లుత్య ఒక్కసారి దూకారు. ఆ ఔషధి పర్వతం మీదకి. అక్కడ ఔషధుల్ని చెయ్యం చకార, పోగు చేయడం మొదలెట్టారు. ఒక్కొక్కటి తీసి కోయడానికి ప్రయత్నం చేద్దామని ఒక దూకారు. ఔషధుల్ని వెతుకుతూ ఉన్నారు అక్కడ ఏది తీయాలి అని. సయోజన సహస్రాణి సమతీత్య మహాకపి. నాకు చెప్పుకున్నాం, యోజన సహస్రాణి సమతీత్య, 1000 యోజనాలు ఎగిరి వచ్చినటువంటి హనుమత్ స్వామి దివ్యౌషధిధరం శరన్ శైలం విచరన్ మారుతాత్మజ. ఆ పర్వతం మీద ఏమీ అలసట లేకుండా వెతుకుతూ ఉన్నారు. ఏ ఔషధాలు, ఈ విశల్యకరణి, ఏది సంజీవకరణి, ఏది సౌవర్ణకరణి, ఏది సంధానకరణి అనేటువంటి 4 రకాల ఔషధాల గురించి వెతుకుతూ ఉన్నారు. మహౌషధస్తత సర్వాః తస్మిన్ పర్వత సత్తమే విజ్ఞాయ అర్ధినమాయాంతం తతో జగ్ముహు అదర్శనం. రామచంద్రుణ్ణి, లక్ష్మణస్వామిని రక్షించాలనేటువంటి తొందరే తప్ప అసలు చేయవలసిన పని ఒకటి చేయాలి. అక్కడ ముందు ఔషధ పర్వతానికి నమస్కారం పెట్టుకుని, అమ్మా నేను ఈ పని మీద వచ్చాను, నాకు ఈ ఔషధములు కావాలి, నువ్వు అనుమతి ఇస్తే నేను దిగుతానని అడిగి వెళ్ళడం సంప్రదాయం. అదేం చేయలేదు ఆయన. ఆప్లుత్య ఒకసారి దూకేశాడు దాన్ని. ఆ ఔషధి పర్వతానికి, ఆ పర్వతం అంటే ఆ ప్రాణం లేనటువంటిది అనుకోవడానికి లేదు. పర్వతాన్ని అధిష్ఠించినటువంటి దేవత ఒకళ్ళు ఉంటారు. వృక్షాలకి వృక్షాధిష్టాన దేవతలు ఉంటారు, ఆ దేవత. అలాగే ప్రతి దానికి ఒక దేవతా స్వరూపం అధిదేవతగా ఉంటుంది. ఆ పర్వత శ్రేష్టం పైన ఉన్న మహౌషధులన్నీ కూడా ఔషధ అధిదేవతలు కొంతమంది ఉంటారు. వారందరూ కూడా తమ కోసం ఎవరో వచ్చి పట్టుకుపోతున్నాడు అడగకుండా కూడా అని భయపడి ఆరిపోయేవాళ్ళు. గబుక్కుని ఆ వెలుగులన్నీ కూడా ఆ అదృశ్యత జగ్ముర అదర్శనం మాయమైపోయాయి, కనపడడం లేదు. ఇప్పుడు ఇదివరకు అసలు ఏదో కాస్త వెలుగులా మెరుస్తుందో, కాస్త కాంతి వస్తుందో, దాన్ని లాగి తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు అది కూడా లేదు. మొత్తం అంతా చీకటి అయిపోయింది. అర్ధరాత్రి సమయం. ఏది తీయాలో ఏది తీయకూడదో తెలియటం లేదు. హనుమస్వామి కోపం. నేనేదో రామకార్యం కోసం వచ్చి ఇక్కడ ఏదో గబగబా తొందరలో ఉండి వెతుకుతూ ఉంటే ఇదేమిటి అనుకున్నాను. సతా మహాత్మా హనుమాన పశ్యం చుకోపరోషాచ్చ భృశం ననాద. ఒక్క కేక పెట్టారు, భృశం ననాద, ఒక భయంకరమైనటువంటి కేక పెట్టారు హనుమస్వామి. చుకోప రోష, రోషంతో కోపం వచ్చింది. రోషం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే తనకన్నా తక్కువ వారి చేత అవమానింపబడగా వచ్చేటువంటి ఆ భావన ఏదైతే ఉందో అది రోషం అనేటువంటి మాట. ఉరుకుమోత్తానం అనేటువంటి మాట సరి అయినటువంటి మాట ఆ రోషం అనేటువంటి.
తనకన్నా తక్కువ వాళ్ళు తనని అవమానించడమా అనేటువంటి భావన. రోషాచ్చ చుకోప, రోషం వల్ల కోపం వచ్చింది. మనం రోషం ఉన్నా కోపం ఉన్నా సమానార్థంగా వాడిస్తుంటాం సాధారణంగా. కానీ ఆ పదం యొక్క అర్థం ఏమిటి అంటే తనకన్నా తక్కువ స్థితిలో ఉన్నవాడు తనను అవమానించగా వచ్చేటువంటి భావనకి రోషం ఉంటుంది. మొత్తానికి అమృష్యమాణోగ్ని సమాన చక్షు మహీధరేంద్రం తమువాచ వాక్యం. కోపంతో మిక్కిని పెద్దగా ధ్వని చేస్తూ ఆయన అగ్ని సమాన చక్షు. హనుమస్వామి శివుడు అవతారం అంటే నమ్మరు. వారిని ఎక్కడ చెప్పారండి? ఆచార్య స్థానంలో ఉన్నవాడు చాలా మంది అసలు ఒప్పుకోరు. హనుమంతుడు ఏమిటి, శివుడు ఏమిటి నవ్వుతారు ఎవరైనా. శివుడు రుద్రావతారం హనుమంతుడు అని మహర్షి చెప్పకుండా చెప్పారు, అనేక చోట్ల చెప్తారు. ఇప్పుడు చెప్తున్నారు ఆయన అగ్ని సమాన చక్షు. అగ్ని నేత్రములతో చూస్తూ ఉన్నారట ఆయన. అగ్నితో సమానమైనటువంటి చక్షువులు కలిగినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు. అగ్ని సమానమైన చక్షువు గలవాడు ఆయన శివుడు. ఆయనే ఈయన, లేకపోతే ఈయన అగ్నిశక్తి అయ్యే ప్రసక్తి లేదు. ఆంజనేయ స్వామి రుద్రావతారం అనేటువంటి మాట స్వయంగా స్పష్టంగా చెప్పరు మహర్షి. అది ఆయన పద్ధతి. ఎందుకంటే ఇది కావ్యం. కావ్యానికి ఒక మర్యాద ఉంటుంది, దానిలో ఒక ధ్వని ఉంటుంది. ఆ ధ్వనే దాని యొక్క ప్రాణం కావ్యానికి. కాబట్టి ఆంజనేయ స్వామి రుద్రావతారం అనేటువంటి మాట మహర్షి ఎక్కడ చెప్పారండి? చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నారు. అగ్ని సమాన చక్షు, అగ్నితో సమానమైనటువంటి చక్షువు కలవారు. ఇలాగే అగ్నితో సమానమైన చక్షు అనలేదు, కానీ మనకి రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి అడవుల్లో వెళ్తున్నప్పుడు మనకి అగస్త్య వృత్తాంతాన్ని చెప్తారు. రామచంద్ర చెప్పినప్పుడు అగస్త్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. 17 రకాల ఆసనాలు కనపడతాయి అక్కడ, అనేక మంది దేవతలు చెప్పి. అందులో ఇంద్రుడికి ఆసనం ఉంది, వాయువుకి ఆసనం ఉంది, బ్రహ్మదేవుడికి ఆసనం ఉంది, ఇలా రకరకాల ఆసనాలన్నీ వర్ణిస్తారు. శివుడికి ఆసనం ఉంది అనేటువంటి మాట రాయలేదు. వెంటనే ఎగిరిపోయి శివుడికి ఆసనం లేదు కదా అక్కడ, ఎందుకంటే పూజ అనర్హత్వా. ఇంత పెద్ద మాట రాసేస్తారు చూడండి. మహానుభావుడు రాసిన ఆయన సామాన్యుడు కాదు. గోవిందరాజును అనేటువంటి గోవిందరాజుని అద్భుతమైన వ్యాఖ్య రాశారు రామాయణం. ఈ శివద్వేషంతో రాసి, శివద్వేషం అక్కడక్కడ కనపడుతుంటుంది దానిలో. మనం వ్యాఖ్యానంలో సంస్కృతంలో ఉంది కదా అని ప్రతిదీ నమ్మకూడదు. సంస్కృతంలో ఉన్నప్పటికీ వేద విరుద్ధమైనదైతే, వేదవ్యాసుని మనస్సుకి, గురుమూర్తి అనేటువంటి వేదవ్యాసు మనస్సుకి వ్యతిరేకమైనది అయితే దాన్ని మనం తీసుకోవడానికి లేదు. పూజ అనర్హత్వాత్ అనేటువంటి మాట రాస్తారు. పూజ అనర్హత్వం కాదు అక్కడ. దీనికి ముందు మహర్షి రామచంద్రమూర్తి చెప్తారు. వాతాపిని తినేసిన తర్వాత అగస్త్యుడు వాతాపి జీర్ణం అనేసాడు, వాతాపి వెళ్ళిపోయాడు. అప్పుడు తన మీదకి కోపంతో ఎలువలుడు వస్తాడు ఆయన్ని సంహరించడానికి. ఒక్కసారి తీక్షణంగా చూస్తారు, చూపుల్లోంచి వచ్చిన అగ్నితోటి వాడు భస్మం అయిపోయినాడు. సాక్షాత్తు అగస్త్యుడు శివావతారము కాబట్టి ఆయన ఆసనమే శివుడి ఆసనం, ఇంకా వేరే శివుడికి ఆసనం అంటుంది. అగస్త్యుడు శివావతారం అని చెప్పకుండా చెప్పారు మహర్షి అక్కడ. అది ధ్వని, అది పట్టుకోగలిగా, అది కవి హృదయం, అది వాల్మీకి. అంతేగాని శివుడి పేరు చెప్పలేదు కాబట్టి ఆసనాల లిస్టులో శివుడికి పూజ చేయించుకునే అర్హత లేదండి, అందుకని ఆయన శివుడికి ఆసనం వేయలేదండి అని ఎంత అపరాధం శివుడి పట్ల. హరిహర భేదం, హరిహర భేద ఖండన అని ఒక అద్భుతమైన కావ్యం సంస్కృత రాశారు ఆయన, బౌద్ధేంద్ర సరస్వతి. కంచి కామకోటి పరంపరలో పీఠాధిపతి 1630 ప్రాంతంలో. హరిహర భేద ఖండం అది అవసరం. మనం ఏదో ఒకటి పట్టుకున్నాం కదా అని రెండో వాళ్ళని చిన్నబుచ్చడం, అవకాశం దొరికినప్పుడల్లా ఒక ముళ్ళు గుచ్చుతూ ఉండడం, ఇది పెద్దలు చేసేటువంటి పని కాకూడదు. మొత్తానికి ఆ రకంగా హనుమత్ స్వామి సాక్షాత్ రుద్రావతారం అని చెప్పకుండా చెప్పిస్తున్నారు వాళ్ళు. అగ్ని సమాన చక్షు, అగ్నితో సమానమైనటువంటి చూపుతో చూస్తూ ఉన్నారు హనుమత్ స్వామి. మహీధరేంద్రం తమువాచ వాక్యం. అమృష్యమాణ, ఈ తన పట్ల చేసినటువంటి అపరాధానికి, ఈ ఆటకి సహించలేని వారు. ఏమిటది? అంతవరకు కనపడినటువంటి ఔషధాలన్నీ కనపడకుండా పోయి, దాంతో ఆయనకి రోషం వలన కోపం వచ్చింది. చుకోప రోషాత్. కానీ అగ్ని సమాన చక్షువై దానికేసి చూసి, ఆ పర్వతం కేసి పర్వతంతో మాట్లాడుతున్నారు హనుమస్వామి. కిమేతత్, ఏమిటిది?
కిమేతత్ కిమేతదేవం సువినిశ్చితం తే యద్రాఘవేనాపి కృతానుకంప పశ్య అద్య మద్బాహుబలాభిభూతో కీర్ణమాత్మానమధో నగేంద్ర. ఏమిటి నువ్వేదో పెద్ద గొప్ప పర్వతాన్ని తెలివైన దాన్ని రక్షించేటువంటి ఔషధాలు నా దగ్గరే ఉన్నాయని గర్వమా నీకు? కిమేతదేవం సువినిశ్చితం తే, నువ్వు రాముడి విషయంలో యద్రాఘవేనాపి కృతానుకంప, రాఘవుని విషయంలో కూడా నీకు కొంచెం ధైర్యం చూపించాలనిపించడం లేదా నువ్వు? నేను ఎవరి కోసం తీసుకెళ్తున్నాను ఇది? రాఘవార్థం మొదటి ఆయన ఒకటే మాట, వానరార్థంచ రాఘవార్థంచ. తన కోసం తాను ఏది చేసుకునేటువంటి వ్యవహారం ఏనాడు లేదు మొత్తం జీవితంలో హనుమంతస్వామి. రాఘవార్థం రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం. ఆయన సముద్రాన్ని ఎగిరేటప్పుడు అంటారు మొదట్లో కిష్కింధలో. అలాగా నేను రాఘవుని కోసం వచ్చాను. రాఘవేనాపి కృతానుకంప, రాఘవుడి మీద కూడా నీకు కాసింత దయలేదా నువ్వు పర్వతమా? సరే, పశ్య అద్య మద్బాహుబలాభిభూత, నా బాహుబలంతో నువ్వు ఇప్పుడు అవమానాన్ని పొందబోతూ ఉన్నావు. పర్వతానికి నగేంద్రము అని పేరు. నగము అంటే కదల్చడానికి వీల్లేనిది, నగచ్చతి ఇది నగ, కదలనిది. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? వికీర్ణం ఆత్మానమధో నగేంద్ర, ఓ నగేంద్రమా, కదల్చడానికి వీల్లేదనటువంటి గర్వంతో ఉన్నటువంటి ఓ నగమా, కదలని దానా, నిన్ను ఉదిపేస్తాను, నిన్ను పెకరించి నేను తీసుకుపోతాను. సతస్య శృంగం సనగం సనాగం సకాంచనం ధాతు సహస్రజుష్టం వికీర్ణకూటం జ్వలితాగ్రసానుం ప్రగృహ్య వేగాత్ సహసోత్పపాత. దానికి తన అరచేతిని ఆ పర్వతం కిందకి పవనొచ్చారు. ఒక్కసారి పైకెత్తారు, పర్వతం అంతా అరచేతిలోకి వచ్చేస్తుంది. ఆ మహానుభావుని యొక్క రూపం అటువంటిది. పర్వతాన్ని అరచేతిలో మోసేంతటి మహాస్వరూపంలో ఉన్నారు ఆయన. సతస్య శృంగం సనగం సనాగం, అనేకమైనటువంటి నగం అనేటువంటి వాడి వృక్షము అని కూడా అర్థం. నగచ్చతి ఇది నగ, కాబట్టి వృక్షములతోటి నాగములతో. సనాగం అంటే పాములని అర్థం చెప్పుకోవచ్చు, లేదా ఏనుగులతోటి అని అర్థం చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి వృక్షములు ఏనుగులు కూడా ఉన్నటువంటి ఆ పర్వతం యొక్క సకాంచనం ధాతు సహస్రజుష్టం, బంగారము మొదలుగున్నటువంటి అనేకమైనటువంటి ధాతువులతో నిండిపోయి ఉన్నటువంటి ఆ పర్వతాన్ని వికీర్ణ కూటం, విరిగిపోయినటువంటి అగ్రభాగంలో కలిగేటట్టుగా, జ్వలితాగ్రసానం, ఫళఫళ రాళ్ళు రాసుకుని మంటలు పుడుతూ ఉండగా, శృంగం ప్రగృహ్య సహసా వేగాదుత్పపాత, ఆ గిరి శృంగాన్ని పట్టుకుని మిక్కిలి వేగంగా, సహసా వేగా మిక్కిలి వేగంగా, ఉత్పపాత ఒక్కసారి పైకి ఎగిరిపోయారు హనుమస్వామి. సజంసముత్పాట్య ఖముత్పపాత విత్రాస్య లోకాన్ ససురాసురేంద్రాన్ సంస్తూయమానః ఖచరైరనేకైః జగామ వేదాత్ గరుడోగ్రవేగ. వచ్చేటప్పుడు గరుడులా వచ్చారు, మళ్ళీ గరుత్మంతుడి యొక్క వేగంతోనే వెళ్తూ ఉన్నారు ఆయన. ఏదో బరువుగా ఉంది కదండి, ఇందాకలు వేగంగా వచ్చారు కానీ బరువు మొదలుగా నెమ్మదిగా వెళ్తానండి అటువంటిది ఉండదు హనుమస్వామి. వచ్చేటప్పుడు ఎలా వేగంగా వచ్చారు, వెళ్ళేటప్పుడు అదే వేగంగా. అందుకే సీతమ్మను చూడడానికి వచ్చినప్పుడు రాఘవ నిర్ముక్త శరణ్లా వచ్చారు, వెళ్ళేటప్పుడు అంతకన్నా వేగంగా వెళ్ళారు. 100 యోజనాలు దాటి వచ్చారండి, వెళ్ళేటప్పుడు అంత వేగంగా రాలేనండి, అటువంటి వ్యవహారం ఉండదు ఆయన. అది హనుమత్స్వామి యొక్క అద్భుతమైనటువంటి రౌద్రమైనటువంటి ప్రతాపం. సతం సముత్పాట్య ఖముత్పపాత, దాన్ని ఉత్పాట్య పెకలించి, ఖం ఆకాశం గురించి, ఉత్పపాత ఎగిరారు. మిత్రాస్య లోకాన్ ససురాసురేంద్రాన్, సురాసురుడు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అడిలిపోతూ ఉన్నారు. ఏమిటి జరిగిపోతోంది ఇక్కడ, ఏమిటి ప్రళయం, పర్వతాన్ని పెకలించేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు ఈయన అని చెప్పి వాళ్ళందరి భయపెడుతూ, సంస్తూయమానః ఖచరైరనేకైః,
అనేక మంది ఆకాశ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి సిద్ధులు, చారణులు, బ్రహ్మర్షులు, ఋషులు వీళ్ళందరూ కూడా సంస్తూయమానః పొగుడుతూ ఉన్నారు, స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. ఈ చేతిలో సంజీవ పర్వతం పట్టుకుని వెళ్తున్న హనుమత్ స్వామి యొక్క విగ్రహం చాలా మంగళప్రదము. ప్రతి ఇంట్లోనూ ఒకటి ఉండాలి అని చెప్తారు పెద్దలు. ఆ ఆ సమస్త రోగ నివారణి అనేటువంటి చిత్రం అది. అది ఆ నగోత్తమాన్ని పట్టుకుని ఆయన కచరైః సంస్తూయమానః ఆకాశంలో వెళ్తున్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయేలాగా గరుడోగ్ర వేగః గరుత్మంతుడిలా మిక్కిలి భయంకరమైనటువంటి వేగం కలిగిన వారై వేగాత్ జగామ మిక్కిలి వేగంగా వెళ్ళిపోయారు యుద్ధభూమి దగ్గరికి. సభాస్కరాధ్వానమను ప్రసన్నాః తం భాస్కరాభం శిఖరం ప్రగృహ్య బభౌ తథా భాస్కర సంనికాశో రవే సమీపే ప్రతిభాస్కరాభః. ఈ ఒక్క పాయింట్ తీసుకుని బాపు మొలపొడి వారు ఆ రామాయణంలో అద్భుతంగా చిత్రించారు. ఈ శ్లోకం దానికి ఆధారం. ఏమిటి? దాని మీద ప్రకాశించేటువంటి మణులతోటి వస్తూ ఉన్నారు. ఇంకా ఆయనకి దగ్గరికి రాకుండానే వెలుగులు చిమ్మేసింది ఆ ప్రాంతం అంతా. అంటే సూర్యోదయం అయిపోయిందేమో అని కంగారు పడ్డారు. హనుమత్ స్వామి ఇంకా రాలేదా? అయ్యయ్యో! సూర్యోదయం అయిపోయింది. ఇంకేం లాభం. ఇప్పుడు వచ్చినా వేస్ట్ అన్న స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అందరూ. కానీ అది అవుతున్నది సూర్యోదయం కాదు. ఈయన చేతిలో ఉన్నటువంటి మణుల యొక్క కాంతులతో ఆకాశం అంతా వెలుగులు నిండిపోయాయి. సూర్యోదయం ఇంకా అవ్వలేదు. కాబట్టి హనుమత్ స్వామి సూర్యోదయం లోపునే జాంబవంతుడి మార్గానికి వచ్చారు. ఇది చాలా అందంగా చిత్రీకరిస్తారు వారు. ఈ ఒక్క శ్లోకాన్ని పట్టుకుని. స భాస్కరాధ్వానమను ప్రసన్నః భాస్కర సన్నికాశః సూర్యునితో సమానంగా వెలుగులు వినేటువంటి హనుమత్ స్వామి భాస్కరాభం తం శిఖరం ప్రగృహ్య సూర్యునితో సమానమైనటువంటి వెలుగులు వినేటువంటి ఆ ఔషధీ శిఖరాన్ని పట్టుకుని భాస్కరాధ్వానం అనుప్రపన్నః సూర్యుడు వెళ్ళేటువంటి మార్గంలో వస్తూ ఉన్నారు. తదా రవేహ సమీపే ప్రతిభాస్కరాభః బభౌ ఇంకో సూర్యుడు వీస్తున్నాడా అన్నట్లుగా, సూర్యుడికి పోటీగా ఇంకో సూర్యుడు వస్తూ ఉన్నాడు ఆకాశంలో అన్నట్లుగా, సూర్యోదయానికి ముందే హనుమత్ స్వామి మరొక సూర్యుడిలాగా ఆయనే సూర్యుడి వంటి కాంతి కలవారు హనుమత్ స్వామి. చేతిలో ఉన్నటువంటి పర్వతం పైగా వచ్చేటువంటి సూర్యుడు వచ్చేటువంటి మార్గంలో, కాబట్టి అది మరొక సూర్యుడేమో అనేటువంటి భ్రమ కలిగేలాగా హనుమత్ స్వామి యుద్ధభూమి దగ్గరికి వచ్చారు. సతేన శైలేన భృశంభ్రరాజా ప్రకాశిస్తూ ఉన్నారు, మెరిసిపోతూ ఉన్నారు హనుమత్ స్వామి. సతేన శైలేన భృశంభ్రరాజా చేతిలో ఉన్నటువంటి ఆ పర్వతంతో మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నారు హనుమత్ స్వామి. శైలోపమో గంధవహాత్మజస్తు ఎన్ని మాటలు గంధవహాత్మజ. గంధవహుడు అంటే వాయుదేవుడు. గంధాన్ని ఒక చోటు నుంచి ఒక చోటు తీసుకెళ్తే గాలి, కాబట్టి గంధవహుడు అని పేరు గాలి. గంధవహాత్మజ వాయుపుత్రుడైనటువంటి హనుమత్ స్వామి శైలోపమః ఆయనే ఒక పెద్ద శిలలా ఉన్నారు. సహస్రధారేణ సపావకేన చక్రేణ ఖే విష్ణురివార్పితేన ఆయన శైలోపమః పర్వత సమానుడైనటువంటి ఆ గంధమహాత్మజుడైనటువంటి వాయుపుత్రుడైనటువంటి హనుమ తేన శైలేన ఖే అర్పితేన ఆకాశంలో, ఖం అంటే ఆకాశం, ఖే అంటే సప్తమి ఆకాశమునందు అని అర్థం. ఖే ఆకాశంలో అర్పితేన సహస్రధారేణ సపావకేన చక్రేణ విష్ణురివ భృశంబరాజ. హనుమత్ స్వామి కేవల రుద్రావతారం కాదు, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు హనుమత్ స్వామి. అది కూడా చెప్తారు మాట్లాడారు. ఇప్పుడు చెప్తూ ఉన్నారు హనుమంతుడు విష్ణువులాగా ఎలాగ ప్రకాశిస్తూ ఉన్నారు. ఎలాగట? పర్వతంలో హనుమత్ స్వామి ఉన్నారు. ఆ పర్వతంతో ఆకాశంలో ప్రయోగించబడినటువంటి 1000 సహస్రధారలు కలిగినటువంటి 1000 అంచులు కలిగినటువంటి అగ్నితో కూడినటువంటి ఒక చక్రాన్ని చేతిలో ధరించినటువంటి విష్ణువులా వచ్చారట హనుమత్ స్వామి. ఇంతకన్నా హనుమత్ స్వామి గొప్పదనానికి ఉదాహరణ ఆయన సాక్షాత్ రుద్రావతారం, సాక్షాత్ విష్ణు అవతారం, సాక్షాత్ విష్ణువంశ సంభూతులు, సాక్షాత్తు బ్రహ్మావతారం, భవిష్యత్ బ్రహ్మ కూడా ఆయన.
కాబట్టి త్రిమూర్త్యాత్మకమైనటువంటి వారు హనుమంత స్వామి. ఆ పర్వతంలాంటి హనుమంతుడు ఆ పర్వతం చేతిలో ఉండగానే ఆకాశం నుంచి వస్తూ ఎలా కనపడ్డారంటే సహస్రధారులు కలిగినటువంటి చక్రాన్ని చేతిలో పట్టుకుని వస్తున్నటువంటి విష్ణుమూర్తిలాగా ఆయన ప్రకాశిస్తూ ఉన్నారు. మొత్తానికి ఆ రకంగా హనుమంత స్వామి రావడం మనం చూస్తున్నాం. ఆ, అంటే ఏమిటి, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు? చక్రం యథా విష్ణుకరాగ్రముక్తం, విష్ణువు యొక్క చక్రము వలె వెళ్ళారు. వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు? చక్రము చేతిలో ఉన్న విష్ణువులో వచ్చేస్తారు. వెళ్ళేటప్పుడు విష్ణువు చక్రంలో వెళ్ళారు, ఇప్పుడు వచ్చేటప్పుడు విష్ణు చక్రం కాదు, విష్ణువే ఏకంగా. ఆ తేడా మనం గమనించవలసి ఉంటుంది. సతేన శైలేన భృశంభరాజా సహస్రధారేణ సపావకేన చక్రేణ ఖే విష్ణురివార్పితేన. ఆకాశంలో సహస్రధారలు అగ్నుల్ని వెదజల్లేటువంటి సహస్రధారలు కలిగినటువంటి ఆ చక్రంలాగా చక్రం ధరించినటువంటి విష్ణువులాగా ఆయన వచ్చారు. ఈ మాటని నేను ఇలాగ ఉంటాను అనేటువంటి మాట కిష్కింధకాండలో హనుమస్వామి ఒకసారి చెప్పారు. భవిష్యతి మే రూపం ప్లవమానస్య సాగరే విష్ణోః విక్రమమాణస్య పురాత్రీన్ విక్రమానివా. సాగరం లంఘించేటువంటి నా రూపం విష్ణుమూర్తి యొక్క రూపం. త్రివిక్రమణ యొక్క పరాక్రమంతో నేను సాగరాన్ని లంఘిస్తాను. అంటే నేను విష్ణుమూర్తిలాగా ఆచరిస్తాను, విష్ణుమూర్తి వలె ప్రవర్తిస్తాను అని చెప్పి ఆయన విష్ణువులా ఉండడం అనేది పెద్ద విచిత్రమైనటువంటి కొత్త విషయం ఏమీ కాదు. నేను విష్ణువులా ఉంటాను మరో అని ఆయనే చెప్పుకున్నారు కిష్కింధలో సీతమ్మను వెతకడానికి బయలుదేరింది. కాబట్టి త్రిమూర్తి అవతారమైనటువంటి హనుమత్ స్వామి అని మనం గుర్తుపెట్టుకోవాలి. తం వానరాహ ప్రేక్ష్య తదా వినేదుః. ఒకసారి తలపైకి అందరూ చూశారు, వానరులందరూ జై జయధ్వానాలు చేశారు, గట్టిగా కేకలు వేశారు. మరి అందరూ మరణించారన్నారు కదండి అంటే మరణించలేదట, కొంతమందే మరణించారు. వీళ్ళు చక్రాలతో ఈ కాగడాలతో వెతుకుతున్నప్పుడు అందుకే పెద్దలు రాసేటువంటివి వ్యాఖ్యానప్రాయంగా ఉంటాయని చెప్తారు. విశ్వనాథ వారి రామాయణం కల్పవృక్షం వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యానం, అది భాష్యం, వాల్మీకి రామాయణానికి భాష్యం. అందుకే ఆయన వీళ్ళు ఎగురుతూ కాగడాలతో వెతుకుతున్నప్పుడు ఎలా ఉన్నారు వానరులు? ఒకని కన్నులలోన ఒక్క వెలుగు ఉదయించే కాగడా వెలుతురు కానిదొకడు. కాగడా వెలుతురు అయితే సరే, కాగడా వెలుతురు కాకుండా కళ్ళలో ఏదో వెలుగు కనపడుతూ అనుకోండి అంటే వాడు ఇంకా మరణించలేదు నన్ను. ఒకని మోమునతో ఒక్క ఉత్సాహంబు శవముఖాయోగ్య భాస్వరము కండు. శవముఖానికి అయోగ్యమైనటువంటి వెలుగు ఒకటి కొందరి వానరాల ముఖంలో అంటే వాడికి మరణించలేదు. ఒక నిమేనున్నతో ఒక చిన్న కదలిక స్రవదుపలస్థమౌ చలనమొకడు. జారుతున్నటువంటి రాయికి ఉండేటువంటి చలనంలాంటి చలనం ఒకటి కొన్ని వానరాల్లో కనిపించట. ఒకని చెక్కిటతో ఒక నవ్వు చిరుగీత గ్రీష్మ సరో వాయుకృతమొకండు. గ్రీష్మంలో వాయువు సరస్సు మీద చిన్న అలకి సృష్టించినట్టు కొందరు ముఖంలో చిన్న చిరునవ్వు కనపడుతుంది. మరి మరణించారన్నారు కదండి అంటే పూర్తిగా మరణించినంత పని అయింది వాళ్ళకి, అందులో కొంతమంది ఇంకా మరణించలేదు అని అర్థం. కనులు పెద్దవి చేసే చూసెనొకండు. కాగడా పట్టుకుని దగ్గర తీసుకొని కళ్ళు పెట్టి కొంత వారాలు చూస్తున్నారు. పెదవి ఆడించెనొకడు కనిపించెనొకడు కనుల లోపల నీరు పెట్టుకొని జనొకడు పేను కాలాడబోవనికి సెవికటి. విభీషణుడు హనుమస్వామి కాగడాలతోటి వానర సైన్యంలో విరుగుతున్నప్పుడు రకరకాల అవస్థల్లో కనిపించారు వానరులందరూ. అంటే వాళ్ళందరూ పూర్తిగా మరణించారు అని మనం అనుకోవడానికి లేదు. బ్రతుకు ఆయన అందుకే ఎడిటోరియల్ కాబట్టి చూడండి ఎంత బాగా రాస్తారు చూస్తున్నారు. బ్రతుకుట చచ్చుట ఈ నడిమి భాగమునందున ఎన్ని వేల పద్ధతులవి ఉండవచ్చునను దానికి ఈ చతుల్ ప్రమాణమై దితిజ మహేశ్వరుండును
మతి ప్రభ విష్ణు మహేశ్వరుండు మారుతియును సంచరించిరి నిరూపిత జీవ సనాతన ఛగుల్. ఈ విభీషణుడు హనుమత్ స్వామి చూసినటువంటి వానరములు ఆ రకంగా ఉన్నాయి. అంతేకాదు కారణం, వాళ్ళు మరణించారే అనుకుందాం, అందరూ మరణించారే అనుకుందాం, కానీ ఇప్పుడు జయ జయధ్వానాలు ఎలా వినపడతాయి? దానికి కారణం వెంటనే చెప్తారు భాష్యం. తం వానరాహ ప్రేక్ష తదా వినేదుః సతానపి ప్రేక్ష్య ముదాననాద తేషాం తముత్కృష్ట రవం నిశమ్య లంకాలయా భీమతరం వినేదుః. సంజీవ పర్వతం అక్కడికి రావక్కర్లేదు, దాని వీంచొచ్చిన గాలి తగలగానే లేచిపోతున్నారు. ఇంకా హనుమత్ స్వామి అక్కడికి రాకుండానే లేచిపోయారు. ఆ గాలి వచ్చేసింది ముందు. మా అబ్బాయి తీసుకొస్తున్నాడు అని చెప్పడం కోసం వచ్చాడా వాయుదేవుడు ఆయనకన్నా ముందుగా అన్నట్లుగా ఆ ఔషధీ పర్వతముల మీద నుంచి వచ్చినటువంటి వాసనని గంధవహుడైనటువంటి గంధవహాత్మజ, ఇది అందుకు కారణం. ఇందాక గంధవహాత్మజ అని ఎందుకు మహర్షి వాడారంటే ఇది కాదు. ఈ ఈ 4 రకాల ఔషధుల యొక్క వాసనలు పట్టుకుని వచ్చేసారు ఆయనకన్నా ముందు వచ్చేసారు. కాబట్టి తండ్రి గారు వెళ్ళిన తర్వాత మెల్లగా మర్యాదగా ఆయన వెనకాల రావడం కుమారుడి లక్షణం. మొత్తానికి ముందు ఆ గంధవహుడు వచ్చాడు, ఈ 4 ఔషధుల యొక్క ఇవి పట్టుకుని అందరూ లేచుకుంటున్నారు. వాళ్ళు జయ జయధ్వానాలు చేశారు. కాబట్టి ఏమండి ఇందాక మరణించారు అన్నారు కదంటే, ఏం పర్వాలేదు, మరణించినా ఇప్పుడు లేచారు అన్నారు. తం వానరాహ ప్రేక్ష తదా వినేదుః సతానపి ప్రేక్ష్య ముదాననాద. జయ జయధ్వానాలు చేస్తున్న వానరులందరినీ చూసి గట్టిగా తాను కూడా బిగ్గరగా సింహనాదం చేశారు హనుమత్ స్వామి. తేషాం సముత్కృష్ట రవం నిశమ్య లంకాలయా భీమతరం వినేదుః. వాళ్ళ యొక్క అరుపులు కేకలు అంతా కూడా లంక లోపలికి వినపడ్డాయి. వాళ్ళందరూ భయపడిపోయి ఒక్క కేక పెట్టారు. అయ్యి బాబోయ్, అంతా అయిపోయింది అనుకున్న యుద్ధం మళ్ళీ మొదలయ్యేలా అందరూ బాబు. లంకలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా కేక పెడుతూ ఉన్నారు. మరి ఆయన చేతిలో అలాగే పట్టుకుని ఉంటే ఆయన చూడడం ఎంతో అందంగా ఉంటుంది, బాగుంటుంది హనుమత్ స్వామి చేతిలో ఉన్నటువంటి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన కింద పెట్టేశారా పర్వతాన్ని? పెట్టడానికి చోట ఎక్కడుంది? పెట్టకపోతే మరి వానరులందరికీ ఈ 4 రకాల ఔషధులు ఎలా దొరికాయి? ఇవన్నిటినీ కూడా మనం మళ్ళీ బుధవారం నాడు చెప్పుకోవడానికి ఇక్కడితో ఆపుకుంటే బాగుంటుంది. హనుమత్ స్వామి యొక్క ఆ సంజీవ పర్వతోద్ధారకుడైనటువంటి ఆ సంజీవరాయుడిని మనసులో పెట్టుకుని మనం ఇక్కడితో ముగిస్తేనే బాగుంటుంది. ఇంకొక నిమిషం 2 నిమిషాలు టైం ఉంది కాబట్టి. మంగళం మనం 74వ సర్గలో 71 శ్లోకాలు ఈరోజు చేస్తున్నాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.